ఈ కోణంలో మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మనం చేసే ప్రతి కర్మ అందులో శుభం మాత్రమే ఉంటుంది. తద్వారా మనకి శుభం మాత్రమే జరుగుతుంది. శుభం అంటే మంగళకరం. మంగళకరం అంటే ఎక్కడ మంగళత్వంతో కూడుకున్న ఆలోచనలు వస్తాయో, అంతా చక్కగా ఉండాలి, మంచే జరగాలి అంటే మనం కూడా మంచి చేయాలి కదా! అకస్మాత్తుగా మంచి అన్నది జరిగిపోదు. ఎందుకంటే ఎంత మంచి చేస్తే ఆ మంచి తిరిగి ఏదో ఒక రూపంలో వస్తుంది. కాబట్టి ఎప్పుడూ శుభప్రదంగా ఉండాలి అంటే కూడా మన ప్రవర్తన అది ఎప్పుడూ శుభంగా ఉండాలి. మరి ఇది మానవ ప్రయత్నంతో మాత్రమే సరిపోతుందా అంటే కాకపోవచ్చు. అందుకని శుభం అంటేనే మంగళత్వం. మంగళత్వం దేనికి ఇంకొక పేరు శివ అని చెప్పుకోవచ్చు. ఆ శివుణ్ణి అంటే శివనామం ఎక్కడైతే జపిస్తామో, స్మరిస్తామో, అలా ప్రేమతో, భక్తితో అనుకుంటామో అక్కడంతా కూడా మంగళత్వం, శుభం కలుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.